గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇవాళ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టాస్క్ని ఎలా స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఎప్పుడైనా సరే ఏదైనా మనం టాస్క్ చేస్తున్నాము అంటే ఆ టాస్క్ నేమ్ ఏంటి అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దానికి సంబంధించిన పిక్చర్. సో నేను ఆల్రెడీ హోమ్ అనేది ఇచ్చాను. హోమ్లోని టాస్క్ ఉంది కాబట్టి సో ఇట్స్ ఏ క్లాస్ నెంబర్ 7. సో నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ సేమ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో అలాగే చేయాలి, బూస్టప్లో అలాగే చేయాలి, జావాస్క్రిప్ట్లో అలాగే చేయాలి, రియాక్ట్లో అలాగే చేయాలి, పైథాన్లో అలాగే చేయాలి. సేమ్ ప్రొసీజర్ అనమాట. మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటూ ఉండదు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా తీసుకోవాలనేది అన్ని విధాలుగా అంటే ఆల్ టైమ్స్లో ఒకే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక విధంగా తీసుకోవాలి, తర్వాత ఒక విధంగా తీసుకోవాలి, అట్లా ఏముండదు. సో ఆల్ టైమ్ ఒకటే విధంగా ఉంటుంది అనమాట. సో నా క్లాస్ 7 తీసుకున్నాను. సో హోమ్ లోన్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రాజెక్ట్ నేమ్, సో ఫోల్డర్ నేమ్ తీసుకుంటున్నాం. ఇట్స్ ఏ హోమ్ లోన్ కాబట్టి హోమ్ లోన్ ఇచ్చేస్తున్నా. ఈ ఇమేజ్ కూడా దీంట్లోకి మూవ్ చేస్తున్నాం. నా ఈ హోమ్ లోన్ని ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడ క్లిక్ చేస్తున్నా, సిఎండి ఎంటర్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ కంటూ హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ కంటూ సిఎస్ఎస్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ కంటూ ఇమేజెస్ ఉంటాయి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ అన్నిటిని సపరేట్ ఒక ఇమేజెస్ అనే ఫోల్డర్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ అవుట్ సైడ్ క్లిక్ చేయండి. అవుట్ సైడ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకో ఫోల్డర్ తీసుకోండి, సిఎస్ఎస్. ఇవన్నీ మనకు సేమ్ పాత్లో ఉండాలి. చూడండి, సిఎస్ఎస్ ఇమేజెస్ ఒకటే పాత్లో ఉండాలి. అంటే అవుట్ సైడ్లో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఒక టాస్క్ చేస్తున్నాము అంటే ఫస్ట్ దాన్ని ఏమంటామంటే స్టార్టింగ్ పేజ్ ఆర్ హోమ్ పేజ్ అంటాము. ఈ స్టార్టింగ్ పేజ్కి ఆర్ హోమ్ పేజ్కి మనం ఇవ్వాల్సిన నేమ్ ఏంటి? హోమ్ పేజ్కైనా స్టార్టింగ్ పేజ్కైనా మనం ఇవ్వాల్సిన నేమ్ ఏంటి? index.html. సో నేమ్ వచ్చేసి ఇండెక్స్ అనేసి ఇస్తాం. సో నౌ సీ దిస్, ఇక్కడ మనం అవుట్ సైడ్లో సేవ్ చేయాలి. హెచ్టిఎంఎల్ అన్ని డాక్యుమెంట్స్ని ఈ సిఎస్ఎస్లో కానీ ఇమేజెస్లో కానీ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో కానీ అలా ఇవ్వకూడదు. హెచ్టిఎంఎల్ అన్ని అవుట్ సైడ్లోనే ఇవ్వాలి. సో నౌ అవుట్ సైడ్ క్లిక్ చేస్తున్నా అండ్ ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నా, index.html అనేసి ఇస్తాను. నౌ హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేయాలంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తీసుకోవాలి, HTML:5. ఈ టైటిల్లో ఏంటంటే ఇది ఏం పేజ్ మనం రాస్తున్నామో ఆ పేజ్ ఇచ్చేయండి. ఇట్స్ ఏ హోమ్ పేజ్ కాబట్టి ఇట్స్ ఏ హోమ్ ఆర్ హోమ్ పేజ్ ఇస్తున్నా అండ్ ఒక లైన్ ఇస్తున్నా. ఇది ఏ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఇట్స్ ఏ హోమ్ లోన్, ఇట్స్ ఏ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఇది ఇలా నౌ ఇప్పుడు అసలైన ప్రాజెక్ట్ అనమాట. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఒక ప్రాజెక్ట్ అంటే లైవ్ ప్రాజెక్ట్ ఏదైనా సరే ఓపెన్ చేసుకుందాం. సో island@tcs.com ఓపెన్ చేస్తున్నా. ఈ island@tcs.com ఈ ప్రాజెక్ట్లో మన డిఫాల్ట్గా ఓపెన్ అయిన పేజ్ని ఏమంటాం? హోమ్ పేజ్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఎనీ ప్రాజెక్ట్లో మనం ఆ domain.com అని క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఏంటంటే హోమ్ పేజ్ అనమాట. ఆ హోమ్ పేజ్ని మనం ఎలా సేవ్ చేయాలంటే index.htmlతో సేవ్ చేయాలి. రైట్ నౌ ఇప్పుడు హోమ్ పేజ్ అవ్వచ్చు అండ్ అబౌట్ పేజ్ అవ్వచ్చు, కోర్సెస్ పేజ్ అవ్వచ్చు, జాబ్స్ పేజ్ అవ్వచ్చు, న్యూ బ్యాచ్ పేజ్ అవ్వచ్చు, కాంటాక్ట్ పేజ్ అవ్వచ్చు, FAQ అవ్వచ్చు, టాపిక్స్ పేజ్ అవ్వచ్చు. ఇవన్నీ పేజెస్ అనమాట. మన వెబ్సైట్లో ఉండే పేజెస్. ఈ ఆల్ పేజెస్లో కొంత కామన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు హోమ్ పేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే హెడర్ పార్ట్ అంటాం దీన్ని హెడర్ పార్ట్ అంటాం, దీన్ని నావ్ బార్ అంటాం. నావ్ బార్ తర్వాత నుంచి ఫుటర్ బిఫోర్ వరకు, నావ్ బార్ పార్ట్ నుంచి ఫుటర్ బిఫోర్ వరకు మనం వచ్చేదంతా ఏంటంటే మెయిన్ అనమాట. ఆ పేజ్ యొక్క మెయిన్ కంటెంట్ అనమాట. అదే అబౌట్ పేజ్కి వెళ్ళినా ఇదంతా హెడర్, ఇది నావ్ బార్, ఇదంతా మెయిన్, బాటంలో ఉండేది ఫుటర్. ప్రతి పేజ్లో హెడర్, నావ్, ఫుటర్ అనేది కామన్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మెయిన్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి, ఈ నావ్ బార్ కింద ఉండేదంతా మెయిన్ పార్ట్. అదే కోర్సెస్లోకి వెళ్ళండి, ఈ నావ్ బార్ కింద ఉండేదంతా మెయిన్ పార్ట్. అది జాబ్స్లోకి వెళ్ళండి, ఈ నావ్ బార్ కింద ఉండేదంతా మెయిన్ పార్ట్. న్యూ బ్యాచ్కి వెళ్ళండి,
మెయిన్ పార్ట్, కాంటాక్ట్ వెళ్ళండి మెయిన్ పార్ట్, ఎఫ్ఏక్యూకి వెళ్ళండి మెయిన్ పార్ట్, టాపిక్స్ వెళ్ళండి మెయిన్ పార్ట్. అదే బాటంలో చూస్తే ఫుటర్. చూడండి ప్రతిదీ ఇది ఫుటర్ కానీ హెడర్ కానీ నావ్ కానీ కామన్గా ఉంటుంది. సో వాటిని ఎలా రాసుకోవాలి, వాటిని ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ కామెంట్స్లో రాసుకోండి. ఎప్పుడైనా సరే కామెంట్ రాసుకుంటే బెటర్ చాయిస్ అన్నమాట. హెడర్ సెక్షన్ స్టార్ట్, హెడర్ స్టార్ట్ అనొచ్చు, హెడర్ సెక్షన్ స్టార్ట్ అని అనొచ్చు, మీ చాయిస్ అనమాట. కామెంట్స్ అనేది మీ చాయిస్. హెడర్ స్టార్ట్ అని పెట్టాను, అండ్ అదేవిధంగా హెడర్ ఎండ్ అని పెట్టుకుంటున్నా. హెడర్ స్టార్ట్ అండ్ హెడర్ ఎండ్. ఈ మిడిల్లో మనకు హెడర్ అనేసి ఎలిమెంట్ రాస్తున్నాం, హెడర్ అనేసి రాస్తున్నాము. నెక్స్ట్ నావ్ బార్ అనేది ఉంది అంటే నావ్ బార్ సపరేట్గా ఉంది, హెడర్ సపరేట్గా ఉంది. సేమ్ ఈ ప్రాజెక్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదంతా హెడర్ అనమాట. నావ్ బార్ అనేది మన కంపెనీ నేమ్ ఉండాలి, ఆ కంపెనీ లోగో ఉండాలి, లేదనుకుంటే మెనూస్ ఉండాలి. మన ప్రాజెక్ట్లో ఉండే పేజెస్ మెనూస్ ఉండాలి. దీన్ని నావ్ బార్ అంటాం మనము. ఓకే, ఆ నావ్ బార్ సపరేట్గా ఉంది, హెడర్ సపరేట్గా ఉంది అంటే ఇలా హెడర్ నావ్ అనేది సపరేట్గా రాసుకోవాలి. నావ్ బార్ స్టార్ట్, అదేవిధంగా నావ్ బార్ ఎండ్. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ చూడండి, ఇక్కడ చూస్తే ఇది ఇక టాప్లో ఉండేది ఒక మెనూ బార్ అనమాట. దాన్నే హెడర్ సెక్షన్ కూడా అనొచ్చు. దాని తర్వాత కంపెనీ నేమ్ ఉంది, కంపెనీ మెనూస్ కూడా ఉంది. కంపెనీ నేమ్ ఉంది, కంపెనీ మెనూస్ కూడా ఉన్నాయి. అంటే దీన్ని ఏమంటారంటే నావ్ బార్ అంటాం. ఇన్ కేస్ ఈ మెనూ బార్ లేదనుకోండి, అప్పుడు హెడర్లోనే నావ్ బార్ రాసేవాళ్ళము. హెడర్లోనే నావ్ బార్ రాసేవాళ్ళం, అంటే ఈ నావ్ని కట్ చేసి హెడర్లో రాసుకునేవాళ్ళం. బట్ ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి హెడర్ సెక్షన్ ఉంది, ఒకటి నావ్ ఉంది, కాబట్టి సపరేట్ రాస్తున్నాం. ఇన్ కేస్ లేకపోతే మీరు ఏం చేయాలి, ఈ నావ్ని తీసుకుని వెళ్ళి హెడర్ సెక్షన్లో పెట్టేయాలి. హెడర్ కూడా ఉండాలి, కంపల్సరీ హెడర్ అనేది ఉండాలి, నావ్ అనేది కూడా ఉండాలి. ఈ ఇన్ కేస్ మనకి హెడర్ లేదనుకోండి, హెడర్ లోపల నావ్ బార్ అనేది పెట్టండి, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకు స్టార్ట్ అయ్యేది మెయిన్ సెక్షన్. మెయిన్ స్టార్ట్ అంటే మెయిన్ సెక్షన్ స్టార్ట్ అనమాట. అదేవిధంగా మెయిన్ స్టార్ట్ అంటే మెయిన్ ఎండ్ అనమాట. మెయిన్ స్టార్ట్ అండ్ మెయిన్ ఎండ్ అనమాట. దీన్ని మనం మెయిన్తో చూపిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ ఫుటర్. ఫుటర్ స్టార్ట్, ఫుటర్ ఎండ్. ఫుటర్ స్టార్ట్ అండ్ ఫుటర్ ఎండ్. దిస్ ద స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మీరు డిజైన్ చేయాల్సిన ఈ పేజ్ వచ్చేసి ఈ అన్ని సెక్షన్స్ని డిజైన్ చేయాలి. ప్రతి పేజ్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి పేజ్లో హెడర్ అనేది కామన్గా ఉంటుంది, నావ్ అనేది కామన్గా ఉంటుంది, ఫుటర్ అనేది కామన్గా ఉంటుంది. ఈ మెయిన్ సెక్షన్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో చూస్తే ఇది హోమ్ పేజ్ అనుకుంటున్నాం. మనకి ఏ పేజెస్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్, ఏ పేజెస్ ఉన్నాయి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో? హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్. హోమ్, అబౌట్, సర్వీసెస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ పేజ్. ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇంకా ఏ పేజెస్ ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళు ఇస్తారు. ఏ పేజెస్ ఉన్నాయో మనకు తెలియదు. ఇది డ్రాప్ డౌన్ అనమాట మనకి. బట్ డ్రాప్ డౌన్ అనేది పేజ్ కాదు. ఇక్కడ కనిపించే డ్రాప్ డౌన్ అనేది పేజ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. దాంట్లో సబ్ పేజెస్ ఉంటాయి, వాటిని పేజెస్ అంటాం. ఈ డ్రాప్ డౌన్ మెనూ అంటాం దాన్ని, అంతే. బట్ ఇట్స్ నాట్ ఏ పేజ్, ఇట్స్ నాట్ ఏ పేజ్. ఓకే, నౌ అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. డ్రాప్ డౌన్లో ఏ పేజెస్ ఉంటాయో మనకు తెలియదు. సో కనిపించే పేజెస్ని నేను క్రియేట్ చేయాలనుకున్నా. క్రియేట్ చేయాలంటే అబౌట్ పేజ్ని క్రియేట్ చేయాలంటే అవుట్ సైడ్లో క్లిక్ చేసి ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నా. అబౌట్ పేజ్ చేయాలంటే about.html చేయాలి. అదేవిధంగా మనకు సర్వీసెస్ ఉంది, కాంటాక్ట్ ఉంది. సేమ్ సర్వీసెస్ పేజ్ చేయాలంటే ఒక న్యూ ఫైల్స్ తీసుకుంటున్నా, services.html అని ఇస్తున్నా. అదేవిధంగా contact.html. నౌ సిరీస్ రిమైనింగ్ ఆల్ ఓకే. నౌ ప్రతి పేజ్లో ఈ డిజైనింగ్ అనేది కామన్గా ఉంటుంది, అందుకోసం కంట్రోల్ ఏ చేస్తున్నా, కాపీ చేస్తున్నా, సర్వీసెస్లో పేస్ట్ చేస్తున్నా. ఈ టైటిల్ మాత్రం సర్వీసెస్ పేజ్ అని రాస్తున్నా, సర్వీసెస్ పేజ్. అదే కాంటాక్ట్ పేజ్లో మనకి ఇక్కడ మనకు కాంటాక్ట్ పేజ్, కాంటాక్ట్ పేజ్. అండ్ అబౌట్ పేజ్లో మనకి ఇక్కడ మనకు అబౌట్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, సర్వీసెస్ పేజ్,
ఇండెక్స్ పేజ్ అని దాన్ని హోమ్ పేజ్ అంటాం మనం. ఇప్పుడు నేను ఈ మెయిన్లో ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, వెల్కమ్ టు హోమ్ పేజ్ అంటున్నా. అంటే జస్ట్ ఆ పేజ్ ఏంటి తెలుసుకోవడానికి అంతే. వెల్కమ్ టు హోమ్ పేజ్ అండ్ అదేవిధంగా మెయిన్లో వెల్కమ్ టు అబౌట్ పేజ్, వెల్కమ్ టు కాంటాక్ట్ పేజ్, వెల్కమ్ టు, అది కూడా మెయిన్ సెక్షన్లోనే ఉంటుంది మనకి ఇదంతా కంటెంట్, వెల్కమ్ టు అబౌట్ పేజ్. ఎస్, ఈ పేజెస్ అన్ని పక్కన పెట్టేస్తున్నా. ఫస్ట్ నావ్ బార్, ఫుటర్ బార్ ఇవన్నీ డిజైన్ చేసిన తర్వాత ఈ డిజైన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది రిమైనింగ్ వాటిలో. కాబట్టి ఓపెన్ చేసి చూడండి, ఫస్ట్ హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నా. హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఎలా కనిపిస్తుంది? వెల్కమ్ టు హోమ్ పేజ్ అని కనిపిస్తుంది. అదే అబౌట్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటే వెల్కమ్ టు అబౌట్ పేజ్ అని కనిపిస్తుంది, వెల్కమ్ టు అబౌట్ పేజ్. అదేవిధంగా మనకు సర్వీసెస్ పేజ్ క్రియేట్ చేశామంటే వెల్కమ్ టు సర్వీసెస్ పేజ్ క్రియేట్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సర్వీస్ పేజ్ కావాల్సిన కంటెంట్ మనం చూడండి, సర్వీస్లో నేను మార్చలేదు, సర్వీసెస్ పేజ్లో మనకు వెల్కమ్ టు సర్వీసెస్ పేజ్ సిరీస్ ఇలా. ఏ టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది అంటే సర్వీసెస్ పేజ్, అబౌట్ పేజ్, హోమ్ పేజ్ ఇలా. ఓకే, సో నౌ ఫస్ట్ హోమ్ పేజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకుందాం సపరేట్గా, దీంట్లో ఇంక్లూడ్ చేయకుండా సపరేట్గా నేను ఓపెన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ కంటూ కొన్ని ఇమేజెస్ కావాలి. చూడండి, ఈ ప్రాజెక్ట్ కంటూ కొన్ని ఇమేజెస్ కావాలి. ఈ ఇమేజెస్ని మనం ఏం చేద్దామంటే డౌన్లోడ్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కంటూ ఐకాన్స్ కూడా కావాలి. చూడండి, ఐకాన్స్ కూడా కావాలి. సో ఐకాన్స్ కూడా మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇమేజెస్ని డౌన్లోడ్ చేద్దాం, మనకు కావాల్సిన ఇమేజెస్. సో ఇది హోమ్ లోన్కి సంబంధించింది కాబట్టి నేను జస్ట్ హోమ్ లోన్ కానీ లేదా బ్యాంక్ లోన్ కానీ అలా సెర్చ్ చేయండి అంతే. ఏదైనా ఒక మంచి ఇమేజెస్ కనిపించిండే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. సో హోమ్ లోన్ సెర్చ్ చేస్తున్నా. ఏదైనా సరే ఒక మంచి ఇమేజెస్ సెర్చ్ చేసింది, ఏదైనా సరే ఇమేజెస్ మంచిగా ఉన్నాయంటే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. యా, నౌ ఈస్ కొద్ది గుడ్ లుకింగ్. సో సేవ్ ఇమేజెస్, మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఈలో, స్టూడెంట్ క్లాస్లో, ప్రజెంట్ క్లాస్లో, ఫుల్ స్టాక్ 9లో, క్లాస్ 7లో, హోమ్ లోన్లో, ఇమేజెస్. ఇక్కడ నేను IMG1 అనేసి పెడుతున్నా. అంటే మన నేమ్ మార్చేసుకోండి, అక్కడ ఉండే నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వద్దండి, మన ఓన్ నేమ్ ఇవ్వండి. IMG2, ఇది బ్యానర్ ఇమేజ్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను బ్యానర్ అని రాస్తున్నా, బ్యానర్ ఇమేజ్ లాగా. లేదు ఇంకో ఇమేజ్ని ఏదైనా సరే యూజ్ చేద్దామంటే అలా అయినా యూజ్ చేద్దాం. సో మన చాయిస్ అనమాట, కొద్దిగా నీట్గా ఉండాలి. ఇమేజెస్ IMG3, ఇది కూడా వాడుకోవచ్చు బ్యానర్ ఇమేజ్ లాగా, బ్యానర్ 2 అంటున్నా. సో ఇట్లా బ్లర్గా ఉండే ఇమేజెస్ డౌన్లోడ్ చేయదండి, అది క్లారిటీ వచ్చిన తర్వాతనే డౌన్లోడ్ చేయండి. సో ఇన్ కేసు బ్లర్గా ఉన్నాయంటే పక్కన పెట్టేయండి. ఓకే, మనకు క్లారిటీ ఉండాలి ఇమేజెస్, ఏదైనా సరే క్లారిటీగా ఉండే ఇమేజెస్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈస్ IMG4, దట్స్ ఇట్, చాలు. ఓకే, ఇమేజెస్ రెడీ. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫాంటాసమ్ ఐకాన్స్. సో fantasm.comకి వెళ్ళిపోతున్నా. అదేవిధంగా ఫాంటాసమ్ CDN లింక్ డౌన్లోడ్ చేయాలంటే ఫాంటాసమ్ CDN 6.6.0 కానీ ఏదో ఒకటి ఫాంటాసమ్ CDN లింక్ అని సెర్చ్ చేయండి. మనకి ఇలా ఓపెన్ చేసిన వాటిల్లో మనకు cdnjs.com అనేసి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. cdnjs.com దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ లింక్ ఉంటుంది, all.min.css. ఈ లింక్ కావాలి మనకి. ఇది CSS ఎక్స్టెన్షన్ కాబట్టి లింక్ ట్యాగ్తో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ది. ఈ URL అన్న కాపీ చేసుకోవచ్చు, కాపీ URL. లేకపోతే ఈ మిడిల్లో చూడండి, కాపీ లింక్ ట్యాగ్ అనమాట. జస్ట్ డైరెక్ట్గా ఈ మిడిల్ వాల్యూని క్లిక్ చేస్తే దీనికి విత్ లింక్ కూడా మనకు వచ్చేస్తుంది. ఆ వాల్యూని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళేసి టైటిల్ కింద కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఐకాన్ వచ్చేసి ప్రతి ఒక్క పేజ్లో ఉండాలి, ఎందుకంటే ప్రతి ఒక్క పేజ్లో ఐకాన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పేజ్లో ఇంటిగ్రేట్ చేయాలి. మనకు కావాల్సింది లింక్ REL = స్టైల్ షీట్ హెచ్ఆర్ఈఎఫ్ వాల్యూ వీటి వరకు ఉంది. ఈ రెండు అట్రిబ్యూట్స్ ఇంపార్టెంట్, మిగతాటిని మనకు అవసరం లేదు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నా అలా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. సో నౌ ఇదే లింక్ని ప్రతి ఒక్క పేజ్లో కూడా ఉండాలి.
గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క పేజ్లో ఇచ్చేయాలి మీరు. ఒకసారి మీరు ఇవ్వలేదనుకోండి ఐకాన్స్ రావు. ఎందుకంటే ఐకాన్స్ ప్రింట్ అవ్వాలంటే కంపల్సరీ ఈ ఫాంట్ ఆసమ్ ఐకాన్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. ఇందాక సర్వీసెస్ పేజ్ ఓపెన్ చేసిన, మనకు హోమ్ పేజ్ ఇండెక్స్ పేజ్ కావాలి మనకి. క్లియర్? సిరీస్ all.min.css. ఓకే, ఇట్స్ ఏ ఫాంట్ ఆసమ్. దీనిలో కనిపిస్తుంది మీకు ఫాంట్ ఆసమ్ అనేసి. ఓకే, దిస్ ద ఫాంట్ ఆసమ్ అనేసి మీకు గుర్తుపడతారు. సో లింక్ ఇచ్చేసిన తర్వాత ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఐకాన్స్ కావాలి, ఐకాన్స్లోకి వెళ్ళిపోండి. ఐకాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఎటు చూడండి 61,764 ఐకాన్స్ అనేసి ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఐకాన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఈ ఐకాన్స్ ఆల్ ఐకాన్స్లో మనకు ఫ్రీ మాత్రమే కావాలి. ఇవన్నీ పెయిడ్, ప్రో ఇవన్నీ ఉంటాయి. ఫ్రీ అనేది క్లిక్ చేయండి, అలా పెట్టేసుకోనండి. మళ్ళీ తర్వాత ఏ ఐకాన్స్ అయితే కావాలో ఆ ఐకాన్స్ మళ్ళీ సెర్చ్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని లింకప్ చేయాలి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని లింకప్ చేయాలంటే సిఎస్ఎస్లో మనం ఒక సిఎస్ఎస్లో గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎస్లో మనము ఒక సపరేట్ ఫైల్ తీసుకున్నా దీనికి main.css అనేసి నేమ్ ఇస్తాం. ఎనీ నేమ్ ఇవ్వచ్చు మీరు, main.css కానీ, style.css కానీ, లేకపోతే styles.css కానీ, ఏదైనా సరే ఎనీథింగ్. ఓకే, ఇక్కడ ఇవ్వాల్సిన నేమ్ మీ చాయిస్ అనమాట అది. నౌ ఈ main.cssని మనం ప్రతి ఒక్క పేజ్లో ఇండెక్స్ అంటే లింక్ ట్యాగ్తో మనం ఇంక్లూడ్ చేయాలి. ఇండెక్స్ లింక్ ట్యాగ్లో ఇంక్లూడ్ చేయాలి. లింక్ ట్యాగ్తో సో లింక్ అనేసి ఇస్తున్నా, లింక్ అనేసి ఎంటర్ ఇవ్వగానే చూడండి REL = స్టైల్ షీట్ HREF అనేసి. ఈ HREFలో సిఎస్ఎస్లో ఉండే main.cssని ఇంక్లూడ్ చేయాలి. అది కూడా ఎండింగ్లో ఉండాలి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది వీటన్నిటికంటే ఎండింగ్లో ఉండాలి మనకు. ./css/main.css. సో ఇది ప్రాజెక్ట్ని సెటప్ చేసుకోవడం. ఇప్పటి వరకు మనకి ఏం చేసామంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వాల్యూస్ని కానీ, లేదనుకుంటే ఇమేజెస్ని కానీ, HTML ఫైల్స్ కానీ అన్నిటిని సెటప్ చేసుకున్నాము. అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని కూడా రాసుకున్నాం. నౌ వి స్టార్ట్ ద HTML కోడ్ అనమాట. నౌ ఫస్ట్ హెడర్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెడర్ సెక్షన్ మనకి ఎనలైజ్ చేసుకోవాలి. హెడర్ సెక్షన్ మనకు నావ్ కంటే టాప్లో ఏదైనా ఉంది అంటే, నావ్ బార్ కంటే టాప్లో ఏదైనా డిజైనింగ్ ఉందంటే ఇట్స్ ఏ హెడర్ సెక్షన్. నావ్ బార్ ఒకటే ఉంది మాత్రం అంటే దాన్ని హెడర్ అయినా రాసుకోవచ్చు, బట్ ఆ హెడర్ లోపల నావ్ బార్ రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది అంటే ఐకాన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి దీన్ని హెడర్ సెక్షన్ అంటున్నా. హెడర్ సెక్షన్లో ఐకాన్స్ ఉన్నాయి. ఫేస్బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, లింక్డ్ఇన్ ఐకాన్ అండ్ గూగుల్ ప్లస్ ఐకాన్ అండ్ మొబైల్ సింబల్. వీటన్నిటిని ఏంటంటే క్లికబుల్ యాక్షన్స్ ఉండాలి. అంటే ఫేస్బుక్ ఐకాన్ క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి, ట్విట్టర్ని క్లిక్ చేసి ట్విట్టర్ పేజ్కి వెళ్ళాలి. గూగుల్ ప్లస్ అనేది ఇప్పుడు లేదు. ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ పెట్టుకుందాం, లింక్డ్ఇన్ ఐకాన్ పెట్టుకుందాం. వాటిని క్లిక్ చేసి ఆ పేజెస్కి వెళ్ళాలి. అలా ఆ పేజెస్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ యాంకర్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేయాలి. ఇది కూడా మనకు ఒక అనార్డర్ లిస్ట్లో రాసుకుంటే బాగా నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. మనం అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నా, అనార్డర్ లిస్ట్లో ఐకాన్స్ తీసుకుంటాను. ఓకే, సో నో హెడర్ సెక్షన్లో అనార్డర్ లిస్ట్ యుఎల్ అని తీసుకుంటున్నా, యుఎల్ లోపల LI తీసుకున్నా, LI లోపల యాంకర్ ట్యాగ్ తీసుకున్నా, యాంకర్ ట్యాగ్ లోపల ఐకాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఐకాన్స్ని క్లిక్ చేసినప్పుడు మనకు క్లికబుల్ ఆప్షన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఫేస్బుక్ ఐకాన్ కావాలి కాబట్టి ఫేస్బుక్ అని సెర్చ్ చేస్తున్నాను. నసీస్ ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తున్నా, కాపీ, దీన్ని కాపీ చేసుకున్నాను. ఈ యాంకర్ ట్యాగ్ మిడిల్లో పేస్ట్ చేసేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ అదేవిధంగా లింక్ యాంకర్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్లో మనకి నెక్స్ట్ ట్విట్టర్ కావాలి. ట్విట్టర్ నసీస్ ట్విట్టర్ కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ మనకి మిడిల్లో యాంకర్ ట్యాగ్ మిడిల్లో పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ రాసుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే ఇన్స్టా అని రాద్దాం. ఇన్స్టాగ్రామ్. సో నౌ లైక్ దిస్, కాపీ. నెక్స్ట్ లింక్డ్ఇన్, సిరీస్. ఇప్పుడు ఈ పేజెస్ని క్లిక్ చేస్తే వేరొక పేజ్లో ఓపెన్ అవ్వాలి, వేరొక ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి, సేమ్ పేజ్లో ఓపెన్ అవ్వకూడదు. అందుకోసం మనకు ఆ పేజ్ యొక్క లింక్స్ని ఇక్కడ కాపీ చేయండి. అండ్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్కి టార్గెట్ అనేసి ఇవ్వాలి. టార్గెట్ = బ్లాంక్. ఎందుకంటే ఈ పేజెస్ వచ్చేసి మనకు సేమ్ పేజ్లో కాకుండా అదర్ పేజ్లో ఓపెన్ అవ్వాలి. అందుకోసం ప్రతి యాంకర్ ట్యాగ్లో టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉండాలి. ఇలా ప్రతి యాంకర్ ట్యాగ్లో టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్
నెక్స్ట్ మొబైల్ సింబల్కి ఫోన్ అనే సింబల్ ఉండాలి. ఫోన్ ఈస్ కాల్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే ఫోన్ సింబల్ +919002999706. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ని క్లిక్ చేయగానే మనకు డైలర్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనకు టెల్ అని రాసుకొని ఇక్కడ ఉండే నెంబర్ డైరెక్ట్గా ఇలా ఈ టెల్ అనే వాల్యూ రాసామంటే మనకు డైరెక్ట్గా మనకి ఏమవుతుందంటే దీన్ని క్లిక్ చేయగానే మనకు డైలర్ సింబల్కి వెళ్ళిపోద్ది మనకు. సో ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నా, చూడండి ఇలా డైలర్ నామో పిక్ ఏ యాప్. సో మనకి ఏదైనా సరే యాప్ ఏదైనా ఉంది అంటే మనం దాన్ని బేస్ చేసుకొని మనకు వస్తుంది. బట్ ఇక్కడ మనకి దానివల్ల అయితే మనకు రావట్లేదు. మన మొబైల్లో ఆ నెంబర్ మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా డైలర్ కాల్కి వెళ్ళిపోద్ది మీకు. ఓకే, సో నౌ చూడండి ఇలా ఐకాన్స్ అనేది ఇలా వచ్చాయి మనకు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా డిజైన్ చేయాలి. సో ఫస్ట్ HTML ఇస్తున్నా అంతే, మళ్ళీ తర్వాత దాని మీద CSS అప్లై చేద్దాం. నెక్స్ట్ ఈ పార్ట్ చేస్తున్నాం, nav బార్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ పార్ట్ డన్. నెక్స్ట్ nav బార్ చేస్తున్నాం. nav బార్లో విత్ బ్రాండ్ నేమ్తో చేస్తున్నా. ఈ మిడిల్లో స్పేసింగ్ కావాలి. ఆల్రెడీ nav బార్ అనే సెక్షన్ లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, దాన్ని బేస్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏదైనా బ్రాండ్ నేమ్ ఇవ్వాలంటే యాంకర్ ట్యాగ్లో ఇస్తున్నాం. సో దాంట్లో మనకి హోమ్లో అనేసి ఇస్తున్నాం. నెక్స్ట్ మనకు యాంకర్ ట్యాగ్ తర్వాత ఒక అనార్డర్ లిస్ట్ ఇస్తున్నాం. అనార్డర్ లిస్ట్ ఇస్తున్నాం, లిస్ట్లో యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాం. ఇది హోమ్, యాంకర్ ట్యాగ్లోనే అబౌట్. ఎందుకంటే ఇవన్నీ క్లికబుల్ ఆప్షన్స్ కాబట్టి ఇలా ఇస్తున్నాం. నెక్స్ట్ మనకు సర్వీసెస్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఉన్న మెనూ ఏంటి, డ్రాప్ డౌన్. నెక్స్ట్ కాంటాక్ట్. డ్రాప్ డౌన్ పక్కన మనకు డ్రాప్ డౌన్ ఐకాన్ కావాలి. సో డ్రాప్ డౌన్ ఐకాన్ మనకు సెర్చ్ చేద్దాం ఇక్కడ. సో సెర్చ్ బాక్స్లో డ్రాప్ డౌన్ ఇస్తున్నా. డ్రాప్ డౌన్ ఇస్తే మనం సెర్చ్ చేసాక చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ ఐకాన్ జస్ట్ క్యారెట్ అనమాట. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా, కాపీ చేసి ఈ డ్రాప్ డౌన్ పక్కన కొద్ది స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చేసుకొని ఇలా ఐకాన్ ఇచ్చేయండి. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి డ్రాప్ డౌన్ పక్కన మనకి ఇలా వచ్చింది. హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్. ఇప్పుడు ఈ రెండింటికి స్టైల్స్ అప్లై చేద్దాం మనం. ఈ రెండింటికి స్టైల్స్ అప్లై చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నౌ ఇప్పుడు హెడర్కి సంబంధించిన స్టైల్స్ ఎక్కడ రాయాలి, ఈ main.cssలో రాయాలి. సో నౌ ఈ main.cssకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఎప్పుడైనా సరే స్టైల్స్ స్టార్ట్ చేసే ముందు స్టార్ రాయండి. స్టార్లో ప్యాడింగ్ వచ్చేసి 0 రాయండి. అండ్ అదేవిధంగా మార్జిన్ వచ్చేసి 0 రాయండి. అండ్ బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అండ్ ఫాంట్ ఫ్యామిలీ రాయండి. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన కానీ లేదా ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. హెల్వెటికా, న్యూ, సాన్స్ సెరిఫ్, సో ఇలాంటి కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్ నీట్గా ఉంటాయి, వాటి రాసేయండి. సో ఫస్ట్ మీరు ఇలా రాసేయడం బెస్ట్ చాయిస్ అనమాట ఫస్ట్. నెక్స్ట్ మీకు ఏదైతే CSS స్టార్ట్ చేయాలి, హెడర్కి సంబంధించిన స్టైల్స్ రాయాలి అనుకుంటే ఇక్కడ హెడర్ స్టైల్స్ అని రాయండి, కామెంట్స్ రాయండి. CSS కామెంట్స్ ఇలా రాస్తాం, /**/ హెడర్ స్టైల్స్ అనమాట. సో నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాడీ సెక్షన్లో చూడండి, బాడీ మొత్తానికి ఒక సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఈ కలర్ కావాలనుకున్నా, ఈ కలర్ నాకు కావాలి అనేసి అనుకుంటే కలర్ పిక్కర్ టూల్ ద్వారా మీరు పిక్ చేసుకోవచ్చు. కలర్ పిక్కర్ టూల్ కావాలంటే కలర్ పిక్కర్ టూల్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఎక్కడైతే ప్రాజెక్ట్ కావాలో ఫస్ట్ కలర్ పిక్కర్ టూల్ని ఓపెన్ చేయండి అండ్ పిక్ కలర్ కాపీ చేశాను. ఈ కలర్ని ఎక్కడ ఇవ్వాలి అంటే బాడీకి ఇవ్వాలి. బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్, now see this, ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ దిస్. now see this output. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా వచ్చేసింది. నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సింది హెడర్లో యువెల్లో ఉండే LIs అన్నీ 1 by 1 ఉన్నాయి. ఈ LIs అన్నీ సైడ్ బై సైడ్ కావాలనుకుంటున్నా. హెడర్లో యువెల్లో ఉండే LIs అన్నీ నాకు సైడ్ బై సైడ్ కావాలి. ఇప్పుడు ఏ సెలెక్టార్ని తీసుకొని ఏ సెలెక్టార్కి ఏ ప్రాపర్టీ అప్లై చేస్తాము, ఎనీవన్? ఏ సెలెక్టార్ని తీసుకోవాలి, ఏ సెలెక్టర్కి ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే సైడ్ బై సైడ్ వస్తుంది?
చెప్పండి. ఈ హెడర్లో ఏ సెలెక్టార్కి మనం ఏ ప్రాపర్టీస్ సైడ్ బై సైడ్ వస్తాయి ఈ మెనూస్ అన్నీ. ఏం ఆన్సర్ చేయట్లేదు, అసలు ఉన్నారా లేదా మీరు? నేను చెప్పేది మీకోసమే. ఉన్నారా లేదా? లేదా నా పాటు నేను చెప్పుకొని పోవాలన్నా? థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో హెడర్లో ఉండే యువెల్కి డిస్ప్లే ఫ్లెక్స్. సో దాని ఉండే వాల్యూస్ అన్ని సైడ్ బై సైడ్కి వస్తాయి. అండ్ దాంట్లో డాట్స్ ఉన్నాయి. సో డాట్స్ ఉన్నాయి కాబట్టి డాట్స్ వెళ్ళిపోవాలనుకుంటే లిస్ట్ స్టైల్ నన్. సో యువెల్కైనా లేదా హెడర్కైనా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసుకుంటాం. సో ఓవరాల్గా పేరెంట్ హెడర్ కాబట్టి హెడర్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్యాక్గ్రౌండ్ కూడా అనొచ్చు. సో నా కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్ని పిక్ చేస్తున్నాం, కలర్ ఇచ్చేస్తున్నాం. సో మనకి యాజ్ ఇట్ ఈస్ కలర్స్ మాత్రం మనం అప్లై చేయాలి. ఇట్స్ ఏ హ్యాష్. సో హ్యాష్ అవసరం లేదు, ఆల్రెడీ హ్యాష్ తను కవర్ అయింటుంది. నో సిరీస్. సో నో సిరీస్ ఇలా వాల్యూస్. ఇప్పుడు మనకు ఈ యాంకర్ ట్యాగ్స్లో ఈ యువెల్లో ఉండే ఎల్ఐస్ అన్నిటికీ కొద్ది స్పేసింగ్ కావాలి మనకు. ఆ స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే హెడర్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐకి మనం ప్యాడింగ్ అప్లై చేస్తాను. ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నాం. చక్రి నువ్వు మీట్లో పెట్టుకోమా, మీట్లో తీయద్దు చక్రి, నీ సైన్స్ అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. సో నా యాంకర్ ట్యాగ్కి మనం కలర్ ఇవ్వాలి. సో ఎప్పుడైనా సరే యాంకర్ ట్యాగ్ ఉంది అంటే యాంకర్ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేయాలి. హెడర్లో ఉండే యాంకర్ ట్యాగ్ అనొచ్చు, లేకపోతే హెడర్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐలో ఉండే యాంకర్ ట్యాగ్ అనొచ్చు, ఎలా అయినా సరే అనుకోవచ్చు. సో మనకు హెడర్లో ఉండే ఏ అనేసి తీసుకుంటున్నా. అప్పుడు యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ నేను ఏం చేస్తున్నా అంటే కలర్ వచ్చేసి వైట్ కావాలనుకుంటున్నా. కలర్ వచ్చేసి వైట్ కావాలి. యాంకర్ ట్యాగ్ కంపల్సరీ అండర్లైన్ వచ్చి ఉంటుంది, అందుకోసం టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇప్పుడు ఈ యువెల్లో ఉండే ఎల్ఐ లాస్ట్ చైల్డ్ అనమాట, రైట్ సైడ్కి వెళ్ళాలి. యువెల్లో ఉండే ఎల్ఐ లాస్ట్ చైల్డ్, ఇదే సెలెక్టర్ తీసుకుంటున్నా. ఇదే సెలెక్టర్కి యువెల్లో ఎల్ఐ కోలన్ లాస్ట్ చైల్డ్కి మనకు రైట్ సైడ్కి పోవాలనుకుంటే మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో అంటాం. మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో ఈస్ రైట్ సైడ్. ఇప్పుడు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ కావాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలనుకుంటే ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లకే ప్యాడింగ్ అప్లై చేయండి. సో ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 ఏమొద్దు, రైట్ అండ్ లెఫ్ట్ మాత్రం 60 పిక్సెల్ కావాలనుకుంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ 60. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ నావ్ బార్ డిజైన్ చేద్దాం అనుకున్నాం. నావ్ బార్కి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిరీస్ మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు, బట్ స్పేసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నౌ ఫస్ట్ మనకు నావ్ బార్ స్టైల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ ఉండే వాల్యూస్ మనకు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి, వాటి మధ్యలో స్పేసింగ్ కావాలి. మళ్ళీ యువెల్లో ఉండేటన్ని సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. సో దానికోసం నేను ఫస్ట్ నావ్ స్టైల్స్ అనేది హెడింగ్ పెట్టుకుంటున్నా. నావ్ బార్ స్టైల్స్ అనమాట. నావ్ బార్ స్టైల్స్ ఎప్పుడైనా సరే నావ్ బార్ చేసేటప్పుడు నావ్ అనే ఎలిమెంట్లోనే మనం చేయాలి. నావ్ ఇండికేట్స్ ఏ నావ్ బార్. ఇప్పుడు నావ్లో ఉండే ఈ రెండు చిల్డ్రన్ సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే నావ్ని సెలెక్ట్ చేసుకుంటాం. నావ్లో మనకు డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తాం. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ ఒకటే కావాలి కాబట్టి సో ప్యాడింగ్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు ఏదైతే తీసుకున్నామో అదే ఇవ్వండి. ఇంతకుముందు ప్రీవియస్ యువెల్కి మనం ఏదైతే తీసుకున్నామో అదే వాల్యూ మనకి ఇచ్చేస్తే ప్యాడింగ్ 60 పిక్సెల్. అప్పుడు రెండు ఒకటే లైన్లో ఉన్నట్టు ఉంటుంది. వారు రెండు మిడిల్లో స్పేసింగ్ కావాలి. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఈ మిడిల్లో స్పేసింగ్. ఓకే. నౌ యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ సో నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటున్నా. టెక్స్ట్ డెకరేషన్ నన్. కలర్ బ్లాక్ ఇచ్చేస్తున్నా. కలర్ బ్లాక్.
చూడండి లైక్ దిస్. నౌ ఇక్కడ ఉన్న మెనూ మొత్తం సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. మెనూ మొత్తం సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే నావ్లో ఉండే యువెల్కి ఫస్ట్ మనకు లిస్ట్ స్టైల్ వచ్చేసి నన్ను అంటున్నా డాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అదేవిధంగా డిస్ప్లే ఫ్లెక్స్ సైడ్ బై సైడ్కి వెళ్తాయి. డిస్ప్లే ఫ్లెక్స్ నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐకి కొద్ది ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. నౌ ఇప్పుడు ఈ రెండు సేమ్ లైన్లో కావాలనుకున్నాం. సేమ్ లైన్లో కావాలనుకుంటే నావ్ బార్లో మనకు అలైన్ ఐటమ్ సెంటర్ అంటే వర్టికల్ డైరెక్షన్లో సెంటర్లోకి వచ్చేస్తుంది. మొత్తం నీట్గా సెట్ అయిపోతుంది. సిరీస్ ఓకే ఇలా. సో నావ్ బార్ రెడీ. సిరీస్ నావ్ బార్ రెడీ. నెక్స్ట్ బ్యానర్ ఇమేజ్. ఇదంతా మెయిన్ సెక్షన్ అన్నమాట. మనకి ఇదంతా మెయిన్ సెక్షన్. ఇప్పుడు మెయిన్ సెక్షన్లో సపరేట్ సెక్షన్ తీసుకోవాలి. మెయిన్లో మనకి ఏమవుతుంది అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇది ఒక సెక్షన్, ఇదంతా ఒక బ్యానర్ సెక్షన్. ఇదంతా మనకు లోన్ ప్రోడక్ట్ వి ఆఫర్ అంటే లోన్ ఆఫర్ చేసే సెక్షన్ అంటే ప్రోడక్ట్స్ ఆఫర్ చేసే సెక్షన్. ఇది అప్లికేషన్ సెక్షన్, ఇది న్యూ సెక్షన్. ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మెయిన్లో మీరు ఏదైనా సరే టాస్క్ చేస్తున్నారు, మెయిన్లో ఏదైనా సరే డిజైన్ చేస్తున్నారు అంటే సెక్షన్లో ఇచ్చుకోండి. ఆ సెక్షన్లో అనేది మల్టిపుల్ డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. ఇవి యూనిక్ సెక్షన్స్. ఒక సెక్షన్ అనేది యూనిక్. దానికోసం మనం ఏం చేయాలంటే ఐడీస్ రాసుకోవాలి. దానికి రిలేటెడ్ ఐడి నేమ్ ఇవ్వండి. ఇట్స్ ఏ బ్యానర్ కాబట్టి బ్యానర్ సెక్షన్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ ఇది లోన్ ప్రోడక్ట్ వి ఆఫర్ సెక్షన్. ఇది మొత్తాన్ని ఒక సెక్షన్లో చేయాలి. ఇదేంటంటే ఆఫర్ అనేసి అంటున్నా, నేను ఆఫర్స్ అని పెట్టుకుందాం. సో సెక్షన్ ఐడి ఈక్వల్ టు ఆఫర్స్. నా అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ తీసుకుంటున్నా, ఆ సెక్షన్ కంటూ ఐడి ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి అప్లికేషన్ అని పెట్టుకుంటున్నా. ఐడి ఈక్వల్ టు అప్లికేషన్. సెక్షన్స్ ఆర్ యూనిక్ అనమాట. సెక్షన్స్ ఆర్ యూనిక్. ఇక్కడ ఉండే డిఫరెంట్ సెక్షన్స్ని సెక్షన్ లాగా పెట్టుకుంటున్నా. ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ అంటే ఇట్స్ ఏ న్యూ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్, దీని షార్ట్ కట్ చూడండి, సెక్షన్ హ్యాష్ న్యూస్ అని ఇవ్వగానే నోసిస్ ఎంటర్ ఇవ్వగానే ఐడి వచ్చేస్తుంది. అదే డాట్ ఇస్తే క్లాస్ వస్తుంది. హ్యాష్ ఇచ్చాం కాబట్టి న్యూస్ వచ్చింది. లైక్ దిస్. సెక్షన్ ఐడి బ్యానర్, సెక్షన్ ఐడి ఆఫర్, సెక్షన్ ఐడి అప్లికేషన్, సెక్షన్ ఐడి న్యూస్. ఓకే. నౌ బ్యానర్ సెక్షన్లోకి వస్తే ఫస్ట్ మనం ఏం చేయాలి, చుట్టూ బ్యానర్ కావాలి. నాకు చుట్టూ బ్యానర్ కావాలి. ఆ బ్యానర్ దేనికి ఇవ్వాలి, ఈ సెక్షన్కి ఇవ్వాలి. ఆ బ్యానర్లో కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్ ఏముంది ఇక్కడ మనకి, మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అనేసి ఉంది. సేమ్ నేను ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా, మేక్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. ఈ ట్రూ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి కాబట్టి బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. ఓకే. నౌ సీ దిస్. చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్ రీడ్ మోర్. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరమ్ అండ్ అదేవిధంగా ఒక బటన్ తీసుకుంటున్నా, బటన్ రీడ్ మోర్. ఇక్కడ చూడండి కొద్ది వరకు మాత్రమే ఉంది కంటెంట్, కొద్ది వరకు మాత్రమే ఉందంటే దానికంటూ ఒక పర్సంటేజ్ ఇవ్వాలి, అంటే విడ్త్ అంటూ పర్సంటేజ్ ఇవ్వాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే వీటన్నిటిని మనం ఒక పేరెంట్ డివ్లో పెట్టుకుంటున్నా. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక డివ్ లాగా రాసుకుంటున్నా. నౌ దట్స్ ఇట్. ఇప్పుడు మనం దీనికంటూ ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. క్లాస్ ఈక్వల్ టు కంటెంట్ అని తీసుకుంటున్నా, లేకపోతే బ్యానర్ కంటెంట్ అని తీసుకోవచ్చు. నౌ ఇప్పుడు ఈ బ్యానర్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి. సో ఫస్ట్ బ్యానర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఇద్దామని చూద్దాం. ఫస్ట్ కంటెంట్ చూద్దాం. మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ కంటెంట్ ఉంది ఇలా ఉంది. సో ఫస్ట్ ఒక బ్యానర్ తీసుకుందాం, హ్యాష్ బ్యానర్ కాబట్టి. సో మనకి ఇక్కడ మెయిన్ సెక్షన్, అండ్ ఇక్కడ మనకు బ్యానర్ స్టైల్స్.
బ్యానర్ స్టైల్స్ కాబట్టి హ్యాష్ బ్యానర్ అనేసి ఇస్తున్నా. అక్కడ ఉండే ఐడి తీసుకుంటున్నా. అక్కడ ఉండే ఐడి హ్యాష్ బ్యానర్. బ్యానర్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకున్నాం. షార్ట్ కట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రాసుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఇవ్వాలంటే యూఆర్ఎల్ బ్రాకెట్స్ స్ట్రింగ్. ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎస్ నుంచి ఇమేజెస్లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్లో మనం ఉన్నాం. సిఎస్ఎస్ నుంచి ఇమేజెస్కి వెళ్ళాలంటే ఫైల్ పాత్ ఎలా రాస్తాం చెప్తారా? ఇక్కడ మెయిన్ డాట్ సిఎస్ఎస్లో ఉన్నాం. సిఎస్ఎస్ నుంచి అర్థం కాలేదు. డబుల్ డాట్ బ్లాక్ స్లాష్ డబుల్ డాట్ స్లాష్. సో డబుల్ డాట్ స్లాష్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఈ ఫోల్డర్ నుంచి అవుట్ సైడ్కి రావాలి. నెక్స్ట్ ఇమేజెస్లోకి వెళ్ళాలి. డబుల్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 1 బ్యానర్ 2 తీసుకున్నా. నేను బ్యానర్ 2 తీసుకుంటున్నాను. సీ దిస్ అవుట్పుట్. చూడండి బ్యానర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్యానర్లో నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ అప్లై చేస్తాను. సో ప్యాడింగ్ వచ్చేసి ఎక్కువ ఇస్తాను. సో టాప్ అండ్ బాటమ్ వచ్చేసి 150 పిక్సెల్ ఇస్తున్నా. రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి ఒక 60 పిక్సెల్ ఇస్తున్నా. చూడండి దట్స్ ఇట్. టాప్ బాటమ్ మనకి ఇలా వచ్చింది, ఈ వాల్యూస్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ కంటెంట్కి కొద్దిగా విడ్త్ అప్లై చేద్దాం. కంటెంట్కి విడ్త్ వచ్చేసి ఇంత ఎక్కువ కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే బ్యానర్లో ఉండే కంటెంట్ హ్యాష్ బ్యానర్లో ఉండే డాట్ కంటెంట్ విడ్త్ వచ్చేసి మనకు ఒక 70%. 70%. లేదనుకుంటే ఇంకా తగ్గించుకోవాలనుకుంటే 60% ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న బటన్కైనా హెడ్డింగ్స్కైనా పారాగ్రాఫ్స్కైనా మీరు స్టైల్స్ అప్లై చేయాలి. చూడండి కలర్ వైట్ ఇచ్చారు, టెక్స్ట్ షాడో అప్లై చేశారు, ఈ టెక్స్ట్ తర్వాత స్పేసింగ్ కూడా ఇచ్చారు, లైన్ హైట్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ అండ్ బటన్ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ తీయేశారు, చుట్టూ బార్డర్ తీయేశారు, మొత్తం అన్ని తీయేశారు. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఉందో అలాగా టెక్స్ట్కి స్టైల్స్ అప్లై చేయండి. అది మీ చేతుల్లో ఉంటుంది, టెక్స్ట్కి స్టైల్స్ అప్లై చేయడం. ఓకే క్లియర్? సో ఇవన్నీ మీరు అప్లై చేసుకొని రావాలి. నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ అప్లై చేయాలి వీటి మీద. ఓకే నెక్స్ట్ లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్. ఈ సెక్షన్ చేయాలనుకున్నా. ఈ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ని ఒక డ్యూలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డ్యూస్ ఉన్నాయి. 1 2 3 ఈక్వల్ డ్యూస్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్ప్లే ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఆ డిస్ప్లే ఫ్లెక్స్ కాన్సెప్ట్లో ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయడం అలానే చెప్పాను. అది మీకు పర్ఫెక్ట్గా వస్తే ఇప్పుడు మీరు చేయగలరు. అది రాకందే ఇదైతే చేయలేరు. అది ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇది ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఓకే ఆఫర్ సెక్షన్లో ఫస్ట్ మనకు 2 డ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ డ్యూ ఏంటంటే టైటిల్. అక్కడ ఉండే హెడ్డింగ్ టైటిల్స్ 1 వచ్చేసి మనకు ఏముంది H1 లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్. లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఓకే ఇది టైటిల్. నెక్స్ట్ తర్వాత ఉండేది ఏంది ఒక రో అనమాట. ఇట్స్ ఏ డ్యూ డార్ రో అంటున్నాం. చూడండి కోడింగ్ వచ్చేసి ఎలాగైతే నీట్గా పెట్టుకుంటున్నానో అలాగే ఉండాలి మీ కోడింగ్ కూడా. ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్ అనే విధంగా ఉంటేనే మీ కోడింగ్ని ఎవరైనా సరే చూడగలరు, లేకపోతే అస్సలు మీ కోడింగ్ని అసలు పట్టించుకోరు. ఓకే సో రోలో మనకు 3 కాలమ్స్ కావాలి. 1 2 3. ఎప్పుడైనా సరే 3 ఈక్వల్ కాలమ్స్ తీసుకుంటున్నారు అంటే మీరు ఇవ్వాల్సింది డివ్ డాట్ కాల్. ఇలాంటి 3 కావాలి కాబట్టి **3 ఎంటర్ ఇస్తే ఇలా వచ్చేస్తాయి మీకు. ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ కాలంలో మనకు సపరేట్ కంటెంట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే సపరేట్ కంటెంట్ ఇవ్వాలన్నప్పుడు దీనికి సపరేట్గా ఏదైనా సరే ఒక క్లాస్ నేమ్ రాసుకోమని చెప్పాను. ఇవన్నీ తెలియాలంటే మీరు ఆల్రెడీ డిస్ప్లే ఫ్లెక్స్లో ఈక్వల్ అన్ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేయడం నేను చెప్పాను. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఇక్కడ రండి. ఓకే సేమ్ అదేవిధంగా వీటిలో కూడా సేమ్ హెడ్డింగ్ ఇలాగా సేమ్ క్లాస్ నేమ్ కావాలి. అదేవిధంగా ఇక్కడ లైక్ దిస్. ఇప్పుడు స్టైల్లో ఒక దాంట్లో కంటెంట్ ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఒక ఐకాన్ ఉంది, ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. ఐకాన్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఐకాన్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. సేమ్ లైక్ నేను ఏదో ఒక డమ్మీ ఐకాన్ తీసుకున్నాం ఇక్కడ. మీరు దానికి సంబంధించిన ఐకాన్స్ అయినా తీసుకోవచ్చు. నా సిరీస్ నేను సెట్ చేస్తున్నా. హోమ్ ఐకాన్ తీసుకుంటున్నా.
ఏదో ఒకటి రిలేటెడ్ ఐకాన్ తీసుకుంటున్నా, సేమ్ అదే తీసుకోవాలి కాదు, మీకు నచ్చిన ఐకాన్ ఏదైనా అనేది తీసుకోండి కావాలంటే. సో ఫస్ట్ దాంట్లో ఒక ఐకాన్, సెకండ్ దాంట్లో అనదర్ ఐకాన్, మీరు దాని రిలేటెడ్ ఐకాన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే దాని మీనింగ్ఫుల్గా ఉండే ఐకాన్ ఏదైనా సరే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇలా 3 ఐకాన్స్ తీసుకున్నాం. సో 3 ఐకాన్స్ డన్, 1 2 3. ఫస్ట్ బయింగ్ ఏ హోమ్, రీఫైనాన్సింగ్, క్రెడిట్ సర్వీస్. సో నెక్స్ట్ ఏముందంటే ఫస్ట్ దానికి బయింగ్ ఏ హోమ్, H3 ఆర్ H2 తీసుకుంటున్నా. 1 బయింగ్ ఏ హోమ్ అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్, ఇట్స్ ఏ లోరమ్. నెక్స్ట్ అదేవిధంగా H2 రీఫైనాన్సింగ్ అండ్ పారాగ్రాఫ్ లోరమ్. నెక్స్ట్ అదేవిధంగా క్రెడిట్ సర్వీస్, పారాగ్రాఫ్ లోరమ్. సో నౌ దీస్ చూడండి అన్ని పర్ఫెక్ట్. ఓకే, ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. కంటెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో ఫస్ట్ ఏ ఎలిమెంట్ లోపల రాస్తున్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్. పొరపాటున ఈ ఎలిమెంట్స్ కరెక్ట్గా లేవనుకోండి, మీ అవుట్పుట్ కనుక కరెక్ట్గా రాదు. మీ అవుట్పుట్ కరెక్ట్గా రావాలి అంటే ఈ ఎలిమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, సో నా ఫస్ట్ ఆఫర్ని తీసుకుంటున్నా. మీరు ఇవన్నీ ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుంటూ చేయాలి, అంటే ఒకటోటి మనము అవుట్పుట్ చెక్ చేసుకుంటూ చేయాలి. సో ఫస్ట్ ఆఫర్స్ కాబట్టి ఆఫర్స్ స్టైల్స్, ఇలా కామెంట్లు రాసుకోవాలి, అన్నీ చేయాలి. సో హ్యాష్ ఆఫర్స్లో ఉండే డాట్ టైటిల్స్ని ఏం చేస్తున్నా, సెంటర్కి మూవ్ చేస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్ కానీ టెక్స్ట్ అలైన్ సెంటర్. అదే టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలనుకుంటే ఇట్స్ ఏ అవుట్ సైడ్ స్పేసింగ్. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. 0కి పిక్సెల్ రాసే అవసరం అయితే లేదు మనకి. నెక్స్ట్ రో అనమాట. ఆ రోలో ఉండే కాలమ్స్ అన్ని సైడ్ బై సైడ్ కావాలి. ఇట్స్ ఏ రో తీసుకుంటున్నా. రోలో ఉండే కాలమ్స్ అన్ని సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. సైడ్ బై సైడ్కి వెళ్ళాలంటే మనకు డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ కాలమ్స్ లాగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. నెక్స్ట్ కాలమ్కి విడ్త్ అసైన్ చేయాలి. సో ఆఫర్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్కి విడ్త్ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 33.33%. దట్స్ ఇట్. నా సీరియస్ అవుట్పుట్ చూడండి. బట్ మనకు వెళ్ళలేదు. సో రోలో ఉండే కాల్ విడ్త్ డిస్ప్లే ఫ్లెక్స్ వ్రాప్ అంత కరెక్ట్గా ఉంది. ఆఫర్ చూడండి, ఆఫర్ రాశాను. ఇట్స్ ఏ ఆఫర్స్లో ఉండే రోకి ఇలా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, నా ఇక్కడ ఇందాక బ్యానర్లో మర్చిపోయింది చూడండి, రిపీటింగ్ అవుతుంది చూడండి. ఇమేజెస్ రిపీటింగ్ అవుతున్నాయి మనకు. ఇమేజెస్ రిపీట్ అవ్వకూడదు మనకి ఎప్పుడైనా సరే. అందుకోసం నేను బ్యానర్లో వచ్చేసి నో రిపీట్. నెక్స్ట్ అదేవిధంగా సెంటర్ కూడా ఇవ్వచ్చు, బట్ మనకు అవసరం లేదు సెంటర్. సో సెంటర్ అనేది మనకి ఊరికే సెంటర్. అదేవిధంగా మనకు బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి 100% స్పేస్ 100% ఇచ్చేయాలి. ఏదైనా పర్టికులర్ కంటెంట్ వరకు మాత్రమే కావాలనుకుంటే ఇది ఇవ్వాలి. దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఎంత జూమ్ చేసినా, జూమ్ అవుట్ చేసినా, ఎంత చేసినా మనకి నీట్గా సెట్ అవుతుంది. క్లియర్? ఏమైనా డౌట్? నౌ ఇప్పుడు ఈ రోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఎంత స్పేసింగ్ అయితే ఉందో దీనికి కూడా అంతే స్పేసింగ్ కావాలి. వీటన్నిటికీ ఎంత స్పేసింగ్ అయితే ఉందో దీనికి కూడా అంతే స్పేసింగ్ కావాలి. కాబట్టి ఈ రోకి ఇచ్చేస్తాను. రోకి ప్యాడింగ్ వచ్చేసి 0 స్పేస్ 60 పిక్సెల్. దిస్ ఇలా. ఇప్పుడు ఇక్కడ ఉండే కార్లో ఉండే స్టైల్కి కొద్దిగా ప్యాడింగ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, అండ్ మార్జిన్ కూడా కావాలి. సో నౌ కాల్లో ఉండే స్టై అనేసి రాశాను. డాట్ స్టైకి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కావాలి, కొద్దిగా ప్యాడింగ్ కావాలి. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ మార్జిన్ కావాలి, అవుట్ సైడ్ స్పేసింగ్ మార్జిన్ 15 పిక్సెల్ ఇస్తున్నా. చూడండి
అంత క్లారిటీ కనిపించట్లేదు. అందుకోసం మనం ఏం చేద్దాం అంటే షాడో కూడా అప్లై చేద్దాం. బాక్స్ షాడో 0 స్పేస్ 0 స్పేస్ 5 పిక్సెల్ స్పేస్ బ్లాక్. ఇలా ఇంకా మీరు ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ సపరేట్ స్టైల్స్ రాయాలి. చూడండి, వీటి మధ్యలో ఉండే స్పేసింగ్ ఇవ్వాలి, ఈ ఐకాన్స్కి సైజ్ ఇవ్వాలి, ఐకాన్స్కి కలర్ ఇవ్వాలి, అండ్ పేరాగ్రాఫ్కి లైట్ కలర్ అప్లై చేయాలి, పేరాగ్రాఫ్కి లైన్ హైట్ అప్లై చేయాలి. ఇవంతా మీరు అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి 30 అండ్ స్పేస్ 40 పిక్సెల్. సో ఇక్కడ మనకి టాప్ అండ్ బాటమ్ 30 ఇద్దాం, టాప్ అండ్ బాటమ్ 40 ఇద్దాం, రైట్ అండ్ లెఫ్ట్ 30 ఇద్దాం. అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ మీరు నీట్గా అలైన్మెంట్ చేస్తే అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఓకే, ఐకాన్స్కి స్టైల్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి. హ్యాష్ ఆఫర్లో ఉండే ఐ అంటే ఐకాన్స్, ఐ అనేది ఐ ట్యాగ్ అనేసి ఉంది, దానికి ఇచ్చేస్తున్నా. కలర్, టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే టెక్స్ట్ కలర్, అండ్ సైజ్ అప్లై చేయాలంటే ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 40 పిక్సెల్. బిగ్గరగా ఉందంటే ఓకే, లేదనుకో నాకు స్మాల్గా తగ్గించుకోవచ్చు. బట్ ఐకి రాలేదు మనకు, అందుకోసం వాటికి సపరేట్గా ఫా సాలిడ్ అనే క్లాస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఫా సాలిడ్ ఇచ్చేద్దాం. ఆఫర్స్ అదేమంటే ఆఫర్ అంటున్నా, దానికి డాట్ ఫా సాలిడ్ కూడా ఇవ్వచ్చు మీరు, ఎందుకంటే అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి. ఇలా ఐకాన్ లేదు, ఇంకా కొద్దిగా తగ్గించాలి అనుకుంటే 35 పిక్సెల్. నెక్స్ట్ అదేవిధంగా మనకి హెచ్2కి కొద్ది స్పేసింగ్ కావాలి. ఆఫర్లో ఉండే హెచ్2 ఒకటే ఉంది మనకు, లేకపోతే డాట్ స్టైల్లో ఉండే హెచ్2కి మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. అదే పేరాగ్రాఫ్కి మీరు లైన్ హైట్ అప్లై చేయాలి. ఎన్ని స్టైల్స్ అంగా అప్లై చేయడం మీ చాయిస్ అనమాట. ఐకాన్స్ అన్నిటికీ స్టైల్స్ అప్లై చేయడం మీ చాయిస్. అండ్ అదేవిధంగా ఈ టైటిల్కి ఆఫ్టర్లో అండర్లైన్ కావాలి. ఆల్రెడీ మీకు ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ చెప్పాను, ఆఫ్టర్ ద్వారా మీరు చేసేయచ్చు. చేస్తాను చూడండి ఇక్కడ. సో :: ఆఫ్టర్లో మనకు కంటెంట్ అనేది ఎంటీ కావాలి, అండ్ అదేవిధంగా విడ్త్ వచ్చేసి ఒక 100 పిక్సెల్, అండ్ హైట్ వచ్చేసి ఒక 3 పిక్సెల్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇట్స్ ఏ వాల్యూ, అండ్ అదేవిధంగా డిస్ప్లే బ్లాక్ ఉండాలి, అండ్ అదేవిధంగా మార్జిన్ ఒక 4 పిక్సెల్ స్పేస్ ఆటో, అంటే టాప్ అండ్ బాటమ్ 4 పిక్సెల్ ఉండాలి, రైట్ లెఫ్ట్ ఇలా ఉండాలి. చూడండి, అండ్ అదేవిధంగా కార్నర్స్ అన్ని మనకు బార్డర్ రేడియస్ 5 పిక్సెల్. చూడండి, లైక్ దిస్. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు చూడండి, మీ టాస్క్లో చూసినా ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ స్పేసింగ్ ఉంది ఇక్కడ, ఎక్కువ స్పేసింగ్ మనకు కావాలంటే ఇక్కడ మనకు 10 పిక్సెల్ ఇవ్వండి కావాలంటే. చూడండి, ఎక్కువ స్పేసింగ్ లేదా ఇక్కడ స్పేసింగ్ కావాలనుకుంటే దాన్ని బట్టి. ఓకే, మీ చాయిస్ అనమాట అది. నెక్స్ట్ ఈ పార్ట్ డన్. నెక్స్ట్ ఈ పార్ట్ అప్లికేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ టైటిల్ ఉన్నాయి, మళ్ళీ 2 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, HTML రాయిద్దాం. రెండింటికి HTML రాయేస్తాను ఒకటేసారి. న్యూస్కి అప్లికేషన్కి రెండింటికి ఒకటేసారి HTML రాయేస్తాను. ఫస్ట్ div డాట్ టైటిల్, అండ్ అదేవిధంగా H1 రాస్తున్నా. H1లో మనకు ఏముంది, ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ పేరాగ్రాఫ్, స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా div డాట్ రో, div డాట్ కాల్ ఇంటూ 2. దానిలో ఫస్ట్ మనకి ఏం కావాలి, కార్డ్స్ డిజైన్ చెప్పాను మీకు, కార్డ్ డిజైన్. ఆ కార్డ్ డిజైన్ టైప్ చేయాలి. ఇక్కడ కార్డ్లో మనకేముంది, కార్డ్ హెడర్ ఉంది, కార్డ్ బాడీ ఉంది. ఇక్కడ కార్డ్ హెడర్ మాత్రమే ఉంది, కార్డ్ బాడీ హైడ్ అయింది. ఇక్కడ కార్డ్ హెడర్ ఉంది, కార్డ్ బాడీ హైడ్ అయింది. బట్ అన్నిటికీ కార్డ్ లోపల హెడర్, కార్డ్ బాడీ. అదేవిధంగా కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, ఈ విధంగా ఇవ్వాలి. సేమ్ div డాట్ కార్డ్ హెడర్, దాంట్లో మనకు ఏదైనా సరే ఒక హెడ్డింగ్ ఉంది, ఆ హెడ్డింగ్ చూద్దాం. div డాట్ కార్డ్ బాడీలో ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంది, కంటెంట్ ఇచ్చేస్తున్నా. అండ్ అదేవిధంగా కార్డ్ హెడర్లో మనకు
చూజ్ లోన్ అమౌంట్ ఒక హెడ్డింగ్ ఇచ్చేస్తున్నా H5 చూజ్ లోన్ అమౌంట్. ఓకే, ఫస్ట్ కార్డ్ అనమాట. సేమ్ ఇదే కాల్లో గుర్తుపెట్టుకోండి, ఇదే కాల్లో ఇంకొక కార్డు కావాలి, అదే కాల్లో ఇంకొక కార్డు కావాలి. వాటికి స్టార్టింగ్లో మనకు టిక్ మార్క్ ఐకాన్ ఉంది. ఆ టిక్ మార్క్ ఐకాన్ కావాలంటే ఇక్కడ చూద్దాం. ఫాంట్ అసెంబ్లీకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మనకి ఏంటంటే కరెక్ట్ అనేసి ఇస్తున్నా చూడండి, కరెక్ట్. సో టిక్ మార్క్ ఏదో ఒకటి చెక్, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు దీని టెక్స్ట్ పక్కనే కావాలి కాబట్టి H5 లోపల ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెడ్డింగ్స్ అయితే మార్చేయండి. ఇక్కడ హెడ్డింగ్స్ అనేది నేను ఒకటే హెడ్డింగ్ ఇచ్చాను అన్నిటికీ, మీరు అయితే హెడ్డింగ్స్ మార్చుకోండి. ఇక్కడ చూడండి, గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్ ఉంది, ఫర్ న్యూ హోమ్ పర్చేజ్ అనేసి ఉంది, వాటిని మార్చేసుకోండి సరిపోద్ది. కార్డు 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 అన్నిట్లో కార్డ్ హెడర్ కార్డ్ హెడర్ కార్డ్ హెడర్ ఉంది. నెక్స్ట్ మనకు కార్డ్ బాడీ హైడ్ అవ్వాలి, ఇది హైడ్ అవ్వాలి, ఇది హైడ్ అవ్వాలి, అది మళ్ళీ తర్వాత చూద్దాం. మనకి నెక్స్ట్ మనకి కాల్లో మనకి ఏం కావాలి, ఇమేజ్ కావాలి. ఇమేజ్కి // ఇమేజెస్ / ఏదో ఒక ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్. సో ఆ వాల్యూస్ మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్టైల్స్ రాద్దాం. ప్రతిదీ మీరు హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయాల్సిందే, లేకపోతే మీకు అసలు ఎప్పటికీ CSS ప్రాజెక్ట్ చేయలేరు. అప్లికేషన్స్ ఎవరైతే న్యూగా ఉన్నారో నేను చెప్పినట్టుగా ఒకసారి అర్థం చేసుకోండి, బట్టి కొట్టద్దండి, బట్టి కొట్టద్దు. ఎక్కడ ఏది అప్లై చేస్తున్నాం అనేది, దేనికి అప్లై చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు టైటిల్స్ అనేది సెంటర్ లేక ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ అప్లై చేసినవి డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. ఏంటండి ఆఫర్లో ఉండేదానికి వీటికి, ఈ రెండింటికి కాపీ చేస్తున్నా, ఈ రెండింటిని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా. దీని ప్లేస్లో మనకి ఏం చేస్తున్నా అంటే అప్లికేషన్ సేమ్ అప్లికేషన్లో ఉండే టైటిల్, అప్లికేషన్లో ఉండే టైటిల్లో ఆఫ్టర్, అప్లికేషన్లో ఉండే టైటిల్, అప్లికేషన్లో ఉండే ఆఫ్టర్. నెక్స్ట్ ఇక్కడ రెండు వాల్యూస్ సైడ్ బై సైడ్కి వెళ్ళాలి, అంటే కాలమ్స్. సో హ్యాష్ అప్లికేషన్లో ఉండే .rowకి మనం ఏం చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ wrap. అదేవిధంగా హ్యాష్ అప్లికేషన్లో ఉండే .rowలో ఉండే .colకి విడ్త్ వచ్చేసి 50%. అండ్ అదేవిధంగా హ్యాష్ అప్లికేషన్లో ఉండే ఇమేజ్కి ఒకటే ఇమేజ్ ఉంది, అండ్ విడ్త్ వచ్చేసి మనకు 100% అప్లై చేస్తున్నా. హైట్ వచ్చేసి ఫిక్స్ అప్లై చేద్దాం, హైట్ 400 పిక్సెల్. నెక్స్ట్ అప్లికేషన్ నుండి రోకి మనకు రైట్ టు లెఫ్ట్ స్పేసింగ్ కావాలి కాబట్టి ఇట్స్ ఏ ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్, అన్నిటికీ ఈక్వల్గా ఉండేట్టు రాస్తున్నాం. చూడండి లైక్ దిస్. ఇప్పుడు వీటికి స్టైల్స్ అప్లై చేయాలి. సో నా ఇక్కడ మనకు కార్డ్ హెడర్, కార్డ్ బాడీ ఉంది, అండ్ అదేవిధంగా బార్డర్ కూడా ఉంది. సో బార్డర్ని కాపీ చేసుకుంటున్నా, బార్డర్ కాపీ చేశాను, బార్డర్ ఇస్తున్నా. ఫస్ట్ హ్యాష్ అప్లికేషన్లో ఉండే కార్డ్కి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్. ఇప్పుడు నేను కాపీ చేసుకున్న వాల్యూ పేస్ట్ చేశాను. సీ దిస్, చూడండి చుట్టూ అంతా బార్డర్ వచ్చింది. అదేవిధంగా కార్డ్కి కొద్దిగా మార్జిన్ కూడా ఇద్దాం, మార్జిన్ ఒక 15 పిక్సెల్ చుట్టూ ఆల్ సైడ్. ఇలా స్పేసింగ్ అన్నిటికీ. లేదు ఓన్లీ టాప్ అండ్ బాటమ్ కావాలి, రైట్ అండ్ లెఫ్ట్ కావాలనుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు, మీ చాయిస్. మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న హెడర్కి మాత్రమే సపరేట్ కొద్దిగా ప్యాడింగ్ కావాలి, హెడర్కి సపరేట్ ప్యాడింగ్ కావాలి. ఆ హెడర్లో ఉన్న కలర్ కూడా మనకు కావాలి. సో నా సీస్ ఈ కలర్ కూడా కాపీ చేస్తున్నా. నా సీస్ సో హ్యాష్ అప్లికేషన్లో ఉండే కార్డ్లో ఉండే కార్డ్ హెడర్కి ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్, ప్యాడింగ్ 15 పిక్సెల్. అదేవిధంగా బార్డర్ బాటమ్ ఇవ్వాలి, ఈ కార్డ్ హెడర్కి బార్డర్ బాటమ్ లైక్ దిస్. సీ దిస్ ఇలా. అదేవిధంగా కార్డ్ బాడీకి ప్యాడింగ్ వచ్చేసి
ఒక 30 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా. ఫేస్ అంతే అయిపోయింది. చూడండి, ప్రతి ఒక్క దానికి మనకు అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈడ బాడీ మనకు హైడ్ అయిపోవాలి. ఇది మాత్రం అన్నీ అలాగే ఉండాలి. ఈ రెండు హైడ్ అయిపోవాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కడైతే హైడ్ అవ్వాలో ఆ కార్డ్ బాడీకి అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే హైడ్ అవ్వాలో ఆ కార్డ్ బాడీకి కొలాప్స్ అనే క్లాస్ తీసుకుంటున్నా. అంటే నా ఓన్ క్లాస్ ఇది, కొలాప్స్ అనే క్లాస్. ఈ కొలాప్స్ అనే క్లాస్ నేను సెలెక్ట్ చేసుకొని డాట్ కొలాప్స్ అనేది ఎక్కడైతే ఉందో, కొలాప్స్ ఎక్కడైతే ఉందో దానికి డిస్ప్లే నన్ అవ్వాలంటున్నా. అంటే డిస్ప్లే నన్ అంటే స్పేసింగ్ అండ్ కంటెంట్ హైడ్ అయిపోతుంది. నా సీ దిస్ పర్ఫెక్ట్. స్పేసింగ్ కంటెంట్ మొత్తం హైడ్ అయిపోయింది. సో ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐకి కలర్ కూడా ఇవ్వచ్చు. సో హ్యాష్ అప్లికేషన్లో ఉండే ఐకి కలర్ ఇక్కడ ఉండే కానీ ఇలా ఈ హెడ్డింగ్స్ మార్చేయండి సరిపోద్ది. ఈ పారాగ్రాఫ్స్కి ఇక్కడ ఉన్నట్టు మీరు అప్లై చేయండి. కొద్ది లైట్ కలర్ అప్లై చేయండి, స్పేసింగ్ అప్లై చేయండి, ఇవన్నీ అప్లై చేయాలి. ఇవన్నీ అప్లై చేస్తేనే మన డిజైనింగ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. సేమ్ ఇక్కడ ఏముంది, సేమ్ ఇక్కడ మనకు కార్డ్ సెక్షనే. కార్డ్లో మనకు ఇమేజ్ ఇవ్వాలి, కార్డ్ బాడీ ఇవ్వాలి, కార్డ్ ఫోటో ఇవ్వాలి. ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం చేసాం మన దాంట్లో. ఓకే, సేమ్ ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు రో ఉంది. సేమ్ ఇదంతా నేను రాయేస్తున్నా చూడండి. సో ఇక్కడ మనకు div డాట్ టైటిల్ h1 లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. అదేవిధంగా పారాగ్రాఫ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా div డాట్ రో అండ్ div డాట్ కాల్ ఇంటూ 3. సో దీనికి స్టైల్స్ కూడా రాయేస్తాను చూడండి ఎలా అనేసి. ఫస్ట్ మనకు div డాట్ కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్ లోపల ఇమేజ్ ఉంది డైరెక్ట్గా. డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ image1 ఇస్తున్నా. అండ్ అదేవిధంగా div డాట్ కార్డ్ బాడీ. నేను హెడ్డింగ్స్ అన్నీ నేను ఇవ్వట్లేదు, ఒకటే ఇస్తున్నా. ఆ ఒకటే వాల్యూస్ మీరు చేంజ్ చేసుకోండి. ఇవన్నీ div డాట్ కార్డ్ ఫుటర్. చూడండి ఇక్కడ ఉండే కార్డ్ ఉంది, కార్డులో ఇమేజ్ ఉంది, కార్డ్ బాడీ ఉంది, కార్డ్ ఫోటో ఉంది. సేమ్ లైక్ ఇక్కడ ఉన్నట్టు అనమాట. మనకి స్మార్ట్ మోటివ్స్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, ఒక ఫుటర్లో ఉంది. సో h2 స్మార్ట్ మోటివ్స్ అండ్ ఒక స్మాల్ పారాగ్రాఫ్ ఉంది, లోరం అండ్ ఫుటర్లో మనకు లాస్ట్ అప్డేటెడ్ ఆన్ మే 2025 ఇలా ఉంది. అదే డిజైనింగ్, సేమ్ డిజైనింగ్ నేను కాపీ చేస్తాను. ఏది కార్డే నెక్స్ట్ కాల్లోకి ఇచ్చేస్తున్నా. ఇక్కడ మనకు image2 ఇద్దాం, image1 ఉంది, image2 ఇద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ image4 ఇద్దాం. లైక్ దిస్. ఈ హెడ్డింగ్స్ మార్చేయండి, ఇక్కడ కంటెంట్ మార్చుకోండి, అది మీ చాయిస్ అన్నమాట. ప్రతి కాల్లో కార్డ్ ఉంది, కార్డ్లో కార్డ్ ఇమేజ్ ఉంది, కార్డ్ బాడీ ఉంది, కార్డ్ ఫోటో ఉంది, ఇమేజ్ ఉంది, కార్డ్ బాడీ ఉంది, కార్డ్ ఫోటో ఉంది ప్రతి కార్డ్లో. సో నౌ ఇప్పుడు స్టైల్స్ రాద్దాం. సేమ్ ఇక్కడ మనకు న్యూస్ స్టైల్స్ కాబట్టి సేమ్ టైటిల్స్ ఉంది దీనిలో యాజ్ ఇట్ ఈస్గా. సో మనకి ఇక్కడ న్యూస్ స్టైల్స్. ఓకే, న్యూస్ స్టైల్స్ కాబట్టి ఇక్కడ ఉన్న టైటిల్స్ అన్ని రెండు కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ మనకు న్యూస్. ఓకే, అవుట్పుట్కి వెళ్దాం. ఫస్ట్ చూడండి న్యూస్. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇమేజ్, కార్డ్ ఇవన్నీ స్టైల్స్ అప్లై చేయాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ రోకి డిస్ప్లే ఫ్లెక్స్ వ్రాప్. నెక్స్ట్ హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్కి 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి విడ్త్ వచ్చేసి 33.33%. దట్స్ ఇట్. నౌ సీ దిస్. సైడ్ బై సైడ్ వచ్చాయి. ఇవన్నీ ఇమేజెస్ అన్నిటి నీట్గా అడ్జస్ట్మెంట్ చేయాలి, అన్నీ చేయాలి. సో ఫస్ట్ రోకి వచ్చేసి మనకు ప్యాడింగ్, రైట్ టు లెఫ్ట్ వచ్చేసి మనకు
టాప్ బాటమ్ 0, రైట్ లెఫ్ట్ 60 పిక్సెల్. నౌ ఇప్పుడు స్టైల్స్ రాద్దాం. హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్కి ఫస్ట్ కార్డ్కి మనం ఏం చేద్దామంటే బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ హ్యాష్ ఉండే వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్ లేకపోతే ఇమేజ్కి రాద్దాం. కార్డ్లో ఉండే ఇమేజ్కి స్టైల్స్ అప్లై చేస్తున్నా. విడ్త్ మనకు 100% అండ్ హైట్ వచ్చేసి ఒక 250 పిక్సెల్ ఇస్తున్నాం. చూడండి అన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ అయ్యి వాటిలో స్పేసింగ్ అనమాట. కార్డ్కి స్పేసింగ్ కావాలా కాబట్టి ఇట్స్ ఏ మార్జిన్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నాం. అండ్ కార్డ్ బాడీకి కార్డ్ ఫోటోకి నీట్గా స్టైల్స్ అప్లై చేయాలి. సో హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్లో ఉండే డాట్ కార్డ్ బాడీకి ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాం. అదేవిధంగా హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ కార్డ్లో ఉండే డాట్ కార్డ్ ఫుటర్కి బార్డర్ వచ్చేసి టాప్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్ హ్యాష్ వాల్యూ అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్. చూడండి లైక్ దిస్ అయిపోయింది. వీటన్నిటిని నీట్గా అలైన్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్. వీటన్నిటిని నీట్గా అలైన్మెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫుటర్ సెక్షన్లో కంటెంట్ మొత్తం నేను ఇవ్వను, జస్ట్ నేను డివైడ్ చేస్తాను. మిగతాదంతా మీరు చేసేయండి. 1 2 3 4 కాలమ్స్ ఉంది. మళ్ళీ తర్వాత ఒక ఫుటర్ సెక్షన్ సపరేట్గా ఉంది. సో ఫస్ట్ మనకు ఫుటర్ని ఏం చేద్దామంటే ఫస్ట్ div డాట్ రో తీసుకుంటున్నా. ఆ రోలో div డాట్ కాల్ ఇంటూ 4 తీసుకుంటాం. ఫస్ట్ దాంట్లో మనకి ఏం చేద్దాం అంటే కాల్ లోపల ఎప్పుడైనా సరే స్పేసింగ్ అలాంటివన్నీ ఇస్తున్నాం కాబట్టి div డాట్ కంటెంట్ అని ఇస్తున్నా. ఇలా కంటెంట్ ఇప్పుడు అన్నిటికీ మనం div డాట్ కంటెంట్ మనం యాడ్ చేయాలి. ఓకే, ఇదేంటంటే మనకు కాల్ 1 రాస్తున్నా. జస్ట్ ఒక హెడ్డింగ్లో ఏముంది ఇక్కడ అబౌట్ అస్ అనేది ఉంది. ఇక్కడ సేమ్ కంటెంట్ తీసుకుంటున్నా. ఆ వాల్యూస్ నేను అప్లై చేస్తాను. అబౌట్ అస్ అని ఉంది. సబ్స్క్రైబ్ రీసెంట్ పోస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే ఇస్తున్నా, దాంట్లో కంటెంట్ మీరు ఇవ్వండి. కాంటాక్ట్ అస్ యా దట్స్ ఇట్. ఓకే, అబౌట్ కాంటాక్ట్ రీసెంట్ పోస్ట్ సబ్స్క్రైబ్ అనేది హెడ్డింగ్స్ ఇచ్చాను. ఓకే, హెడ్డింగ్స్ అయిపోయింది. దీంట్లో కంటెంట్ అంతా మీరు ఇవ్వాలి, ఇమేజెస్ ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి. అలాగా ఈ ఫుటర్ తర్వాత ఒక సపరేట్ డివ్ ఉంది. అనమాట అది. ఆ డివ్కి ఏదైనా సరే కాపీ అని రాసుకుందాం. క్లాస్ నేమ్ కాపీ అని రాద్దాం. దీనిలో మనకి ఏముందంటే ఇక్కడ ఐకాన్స్ అన్ని సపరేట్ ఫాలోవర్స్ ఉంది. ఇట్లా సైడ్ బై సైడ్ ఉంది. మనకు 2018 హోమ్ లోన్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై ఇలా ఉంది. సో మనకి ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాం అండ్ కాపీ సెమీకోలన్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై మీ నేమ్ రాసుకోండి కావాలంటే. ఓకే, ఇట్స్ ఏ ఐలాండర్ అని రాస్తున్నా. ఇక్కడ మనకు ఐలాండర్ లింక్ ఇవ్వాలి. అది వేరే పేజ్లోకి వెళ్ళాలి అంటే టార్గెట్ = బ్లాంక్ కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఏం చేస్తున్నా అంటే సపరేట్ ఇంకో పారాగ్రాఫ్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నా. స్పాన్ ట్యాగ్లో మనకి ఫాలో అస్. నెక్స్ట్ మనకు ఐకాన్స్, ఇక్కడ ఉండే ఫేస్బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, ఇవన్నీ లింక్డ్ఇన్ ఐకాన్ వచ్చేసి మనం కాపీ పేస్ట్ చేసేయండి. ఫస్ట్ మనకి ఫేస్బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, ఇన్స్టాగ్రామ్ ఐకాన్, అదేవిధంగా లింక్డ్ఇన్ ఐకాన్.
అప్పుడు మనకి ఏమవుతాయంటే ఇవన్నీ పేరాగ్రాఫ్లో ఇచ్చిన కంటెంట్ మొత్తం సైడ్ బై సైడ్కి వస్తాయి మనకి ఇక్కడ. పేరాగ్రాఫ్ 1 by 1 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చిన స్పాన్ అవి వచ్చేసి అన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట, సైడ్ బై సైడ్కి వస్తాయి. చూడండి ఇలా సైడ్ బై సైడ్కి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ సైడ్ బై సైడ్ చేసుకోవాలి, అన్నీ చేయాలి. సో నా ఫుటర్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నా. ఫుటర్ స్టైల్స్ అనమాట, #/ ఫుటర్ స్టైల్స్. ఫుటర్ స్టైల్స్. సో ఫుటర్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చేస్తాను. ఇట్స్ ఏ బ్లాక్ కలర్. అండ్ అదేవిధంగా టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనకి డాట్ కాపీకి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా. డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ జస్టిఫై కంటెంట్, స్పేస్ బిట్వీన్, అండ్ ఇట్స్ ఏ ప్యాడింగ్, టాప్ అండ్ బాటమ్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నా. రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు వీటికి వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ పికర్ టూల్ ద్వారా పిక్ చేసుకుందాం. సో కలర్ దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైక్ దిస్. ఇవ్వండి. అది యాంకర్ ట్యాగ్ కూడా సపరేట్గా ఇవ్వాలి మీరు. ఓకే. సో నా ఫుటర్ స్టైల్స్ కాబట్టి ఫుటర్లో మనకి రో ఉంది. ఇది ఫుటర్లో మనకి రో ఉంది. రోని సైడ్ బై సైడ్ చేయాలి అన్నీ. సో నా ఫుటర్లో ఉండే డాట్ రోకి మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. అండ్ ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. అండ్ ప్యాడింగ్ వచ్చేసి టాప్ బాటమ్ కూడా ఇవ్వాలి. టాప్ బాటమ్ 30 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ రైట్ లెఫ్ట్ 60 పిక్సెల్ ఇస్తున్నా. అదేవిధంగా ఫుటర్లో ఉండే డాట్ కాల్కి విడ్త్ 4 ఈక్వల్ కలమ్స్ కాబట్టి 25%. నెక్స్ట్ స్టైల్స్ అన్నీ మీరు ఇచ్చేయాలంతే. వీడి కింద ఏదైతే కంటెంట్ ఉందో అంత కంటెంట్ అంతా మీరు ఇచ్చేయాలి. సేమ్ ఇక్కడ మనకు అబౌట్లో మనకి ఒక పేరాగ్రాఫ్కి లోరమ్ అనేసి ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి హెడ్డింగ్స్, పేరాగ్రాఫ్స్ ఇవన్నీ కామన్. ఓకే. సో నెక్స్ట్ కంటెంట్ కాబట్టి సో కంటెంట్ కూడా మనం ఏం చేయాలి, ఫుటర్లో ఉండే డాట్ కంటెంట్కి ఇట్స్ ఏ మార్జిన్ ఒక 15 పిక్సెల్. ఇది అబౌట్లో ఉండేది. కాంటాక్ట్లో ఉండేది చూడండి మనకి ఇక్కడ కాంటాక్ట్లో ఉండేది ఏం ఇచ్చారు, ఒక హెడ్డింగ్ ఇచ్చారు, దాని కలర్ ఇచ్చారు, హెడ్డింగ్ ఇచ్చారు, దాని కలర్ ఇచ్చారు, దీని హెడ్డింగ్ ఇచ్చారు, కలర్ ఇచ్చారు, హెడ్డింగ్ ఇచ్చారు, కలర్ ఇచ్చారు. వీటన్ని కలర్ లేదు. అదే రీసెంట్ పోస్ట్ ఇట్లా డిఫరెంట్ పోస్ట్లు అన్ని వచ్చి లేకపోతే డైరెక్ట్గా ఒక సింగిల్ ఇమేజ్ అని ఇచ్చేయండి. ఇక్కడ రీసెంట్ పోస్ట్లో మనకు వచ్చేసి ఏం చేద్దాం, ఒక సింగిల్ ఇమేజ్ ఇచ్చేద్దాం. మొత్తం అన్నీ కాకుండా ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ /images/brand image. ఈ వాల్యూ వచ్చేసి మనకు ఫుటర్లో ఉండే ఇమేజ్కి మనం ఏం చేద్దాం అంటే విడ్త్ ఎంత అయితే ఉందో ఆ టోటల్ విడ్త్ లెక్క కావాలి. ఏంది, ఆ కాలంలో ఉండే టోటల్ విడ్త్. హైట్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి మనకు ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాం. లేదంటే ఇంకా కొద్దిగా కావాలంటే 150 పిక్సెల్ ఇవ్వండి. ఓకే, లైక్ దిస్. సబ్స్క్రైబ్ ఇవ్వండి. కాంటాక్ట్ ఆ కంటెంట్ ఎలాగైతే ఉందో అలాగ ఇవ్వండి. ఓకే. ఇక్కడున్న యాంకర్ ట్యాగ్, కాపీలో ఉండే యాంకర్ ట్యాగ్కి కలర్ అప్లై చేయండి. డాట్ కాపీలో ఉండే యాంకర్ ట్యాగ్కి కలర్ వచ్చేసి వాల్యూ. అండ్ అదేవిధంగా టెక్స్ట్ డెకరేషన్ నన్. దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉండే ఇంకా కాంటాక్ట్లో ఉండే కంటెంట్, సబ్స్క్రైబ్ ఉండే కంటెంట్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్. చూడండి ఎలా ఉందో. సేమ్ మన డిజైనింగ్ చూసినప్పుడు అట్లీస్ట్ దాంట్లో ఒక 80 to 90% అయినా మ్యాచ్ అవ్వాలి. సేమ్ డిజైన్ లాగా ఉండాలి. 80 to 90% మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అనమాట. మనకు అప్లై చేసుకుని లెటర్ స్పేసింగ్ అనేసి, ఫాంట్ ఫ్యామిలీ అనేసి, ఇవన్నీ డిఫరెంట్. అలా అప్లై చేయడం వల్ల ఇవన్నీ ఇలా ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ నీట్గా పర్ఫెక్ట్గా ఫస్ట్ హోమ్లోని పర్ఫెక్ట్ అవ్వండి. ఇది పర్ఫెక్ట్ అయిన తర్వాత
మీకు ఇస్తున్న అనదర్ టాస్క్. గుర్తుపెట్టుకోండి, నాకు టైంకి చేయకపోతే నేను మిమ్మల్ని అసలు పట్టించుకోను. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేనట్టు, టైంకి చేయలేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేనట్టు. అటువంటప్పుడు నేను మీకోసం వెయిట్ చేసే అవసరం అయితే ఉండదు నాకు. ఓకే, క్లాస్ 7లోనే నేను ఇంకా కొన్ని టాస్క్లు అనేది పంపిస్తాను, అవి నోట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ పంపించానా టాస్క్లు ఏమన్నా? పిహెచ్డి ఫైల్స్ పంపించానా? కొద్దిగా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి, సైలెంట్గా ఉండడం కాదు. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో నేను పంపించాను, మళ్ళీ ఈ క్లాస్లో కూడా నేను పంపిస్తున్నాను. ఆ సెలెక్టెడ్ పిహెచ్డి ఫైల్స్లో మీకు నచ్చిన టాస్క్ ఏదైనా చేసుకోనండి. పిహెచ్డీస్ ఉన్నాయి, సెలెక్టెడ్ పిహెచ్డీస్ ఉన్నాయి. సో పిహెచ్డీస్లోనే పెట్టేస్తున్నా. దీంట్లో నచ్చిన ఏ టాస్క్ అయినా సరే మీ చాయిస్. నేను ఎలాగైతే చెప్పానో ఆ విధంగా చేసుకొని రావాలి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెక్షన్. సో టుమారో క్లాస్ లేదు, డే ఆఫ్టర్ టుమారో క్లాస్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.